అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సేన మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరి నవాబ్పేట ఎక్కడుంది? ఈ నవాబ్పేట ఏలూరులోని మరి పూర్వం 24వ వార్డు, దాని తర్వాత 4వ డివిజన్, ఇప్పుడు ప్రస్తుతం 3వ డివిజన్లో ఉంది. అయితే ఈ నవాబ్పేటకి ఒక చరిత్ర ఉంది. ఈ నవాబ్పేటలో పూర్వపు పెద్దలు పుల్లా రామస్వామి గారు, పిల్లెం రామస్వామి గారు అను వాళ్ళు ఖచ్చితమైన స్వభావం కలిగి గ్రామంలో సమస్యలకు పరిష్కారం చేసేవారు. అయితే దాని తర్వాత మేదర దైవదేనం గారు, కాకర్ల జనార్దన గారు, రుద్ర మహాలక్ష్ముడు గారు, వీరందరూ కూడా మరి ఏదైతే ఎస్సీ జనాభా పెరిగే కొద్దీ మరి నవాబ్పేటలో ఉన్నటువంటి ఇల్లు సరిపోని సమయంలో మరి అడవిరాజు గారి సహాయం తీసుకుని మరి 1974 నుండి 75 వరకు అనేక రకమైనటువంటి మరి చోట్లకు తిరిగి మరి యొక్క ఇళ్ల స్థలాల్ని సాధించారు. మరి ఆనాడు 1980లో ఇళ్ల స్థలాలు వచ్చిన తర్వాత ఈ యొక్క నవాబ్పేట కాలనీగా కూడా ఏర్పడింది. అప్పుడు ఏదైతే ప్రస్తుతం నవాబ్పేట కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ రోడ్డు ఉందో, ఆ రోడ్లో నవాబ్పేట కాలనీ అనే ఒక ఆర్చ్ కూడా ఉండేదని చెప్పి ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. మరి దాని తర్వాత కాలంలో మరి మాతంగి భాస్కర్రావు గారు, కొత్తలంక మధు గారు, వీర్రాజు గారు, వీళ్ళందరూ కూడా గ్రామంలో వ్యతిరేకం చేసి అనేక సమస్యలకి పరిష్కారం చూపేవారు. దాని తర్వాత కాలంలో మరి తెరపల్లి కనకరాజు గారు, ఇప్పటికీ తోమాటి విక్రమ్ గారు మరి గ్రామంలో అనేక సమస్యల పట్ల వారు మరి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్ర లేదా గ్రామస్తులు సాధించుకున్నటువంటి విశేషాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ నవాబ్పేట కాలనీకి ఒక సరికొత్త సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ప్రజలు యొక్క కులం కొంతమంది అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల బీసీబీగా మారిపోతుంది. బీసీబీ అంటే శ్రీశైన సెగిడి, ఆ కులంగా చూపించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో జరిగింది. అందుకని ఇదంతా చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రామం ఇంతమంది చేసినటువంటి పోరాట ఫలితంగా ఏర్పడితే, కొంతమంది స్వార్థపరుల వల్ల, కొంతమంది ఆపర్చునిటీ పాలిటిక్స్ వల్ల ఇక్కడ గ్రామంలో ఎస్సీలకి సరైనటువంటి కమ్యూనిటీ హాల్ కూడా లేకుండా పోయింది. ఇస్తానన్నవారు ఎవరు, పనులు చేస్తానన్నవారు చేయరు. సరే, ఈ అంశాన్ని పక్కన పెడితే, ఇప్పుడు 2019 ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు అంటే, అప్పుడు ఓటర్లు 3 ఆడవాళ్ళని ఒక పురుషుడిని ఓటర్లుగా చూపించి, వారి యొక్క 4 మాత్రమే ఎస్సీలుగా ఉన్నారని చూపించి బీసీ వార్డుగా చేసి కార్పొరేషన్ ఎన్నికలు జరిపారు. అది ఎవరు తప్పు చేశారు, ఆ తప్పిదాలు వరకు ఉన్నటువంటి వారు ఎవరు అనేది ఇప్పటి వరకు తేలలేదు. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం మరలా అదే విషయంలో లేదంటే అదే సంఘటన పునరావృతం చేస్తూ ఎస్సీ కులస్తులు ఉన్నారా లేరా, లేదా మళ్ళీ దీనిని ఎస్సీ కులస్తులను కూడా బీసీ కులస్తులుగా మార్చేసి ఏమైనా కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఉన్నత అధికారులు ఏం చెప్తారు, లేదా దీనిపై ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఏం చెప్తారు, లేదా దీనిపై ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తారనేది మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు అవుతారు.
ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పని చేయకపోతే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారులు జీతాలు ఇస్తున్నటువంటి ప్రజల కోసం పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? ఎవరు ఈ సమస్యని తీరుస్తారు అనేది మరి కాలమే నిర్ణయిస్తుందని మేము కూడా ఆశిస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకుంటారని చెప్పి బహుజన సన మీడియా కూడా మరి భావిస్తూ, ప్రజలందరికీ మేలు జరగాలి, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మీ మత్తే బాబీ, బహుజన సేన మీడియా.